అలానే విశ్వేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు ప్రారంభోత్సవానికి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతున్నారు. అయితే ఆ ఎయిర్పోర్ట్ వల్ల హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీద ఎంత ప్రభావం పడుతుంది, చెన్నై ఎయిర్పోర్ట్ మీద ఎంత ప్రభావం పడుతుంది అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాని మీద నేను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను. హైదరాబాద్ మీద ఎంత ప్రభావం ఉంటుంది, చెన్నై మీద ఎంత ప్రభావం ఉంటుంది అనేటువంటి దాని మీద అది చెప్పేటువంటి లెక్క ఏంటంటే 10 నుంచి 15% ఫ్రీక్వెన్సీ హైదరాబాద్ది పడిపోయే అవకాశం ఉంది. అంటే ఏ విభాగంలో ఏ సెక్టార్లో పడిపోతుందంటే కనెక్టింగ్ ఫ్లైట్లు అలాగే డొమెస్టిక్ ఫ్లైట్లకు సంబంధించినటువంటి ఎయిర్ ఫ్రీక్వెన్సీ పడిపోయే అవకాశం ఉంది. బట్ ఇంటర్నేషనల్గా హైదరాబాద్ ఎయిర్పోర్టు ఫ్రీక్వెన్సీ తగ్గదు, పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు అని చెప్పి అంచనా వేస్తుంది. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో ఫార్మా ఐటీ రంగంతో పాటు హైదరాబాద్ ఎయిర్పోర్టు నేషనల్గా ఇంటర్నేషనల్గా ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది, ఎస్టాబ్లిష్ అయ్యింది. అలాగే టెర్మినల్ T2 కూడా ఇప్పుడు సిద్ధమవుతుంది, టెర్మినల్ 2 కూడా సిద్ధమవుతుంది. కాబట్టి నేషనల్ ఇంటర్నేషనల్గా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. డొమెస్టిక్ అలాగే కనెక్టింగ్ ఫ్లైట్లకు సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీలో 10 నుంచి 15% డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది ఒక అంచనాకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అయితే భారీగా నష్టపోతుందా అని అంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇప్పటి వరకు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ఈ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి లాజిస్టిక్ కానీ కార్గో కానీ లేదా ఇంటర్నేషనల్ ప్రయాణికులు కానీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి జర్నీ చేస్తూ ఉన్నారు. కానీ రాబోయేటువంటి రోజుల్లో భోగాపురంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా అక్కడ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ హైదరాబాద్ మీద తగ్గుతుంది, హైదరాబాద్ మీద భారం తగ్గుతుంది అనేటువంటి ఒక అంచనాకి వస్తూ ఉన్నారు. ఇక ఉత్తరాంధ్ర రొయ్యలు చేపలకు సంబంధించినటువంటి లాజిస్టిక్ అలాగే కార్గో రవాణా భారీగా జరుగుతుంది. అలాగే ఫార్మా కూడా ఉంది విశాఖపట్నంలో. కాబట్టి దానికి సంబంధించినటువంటి లోడు ఇప్పుడు హైదరాబాద్లో తగ్గుతుంది, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి తగ్గుతుంది అనేటువంటి అంచనా వేస్తున్నారు. అలాగే చెన్నైకి సంబంధించి చెన్నైకి కూడా అక్కడ ఆంధ్ర నుంచి చెన్నైలో కార్గో కానీ లాజిస్టిక్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, అవి తగ్గేటువంటి అవకాశం ఉంది. సో చెన్నైకి కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ల మీద కానీ దాదాపుగా ఈక్వల్గా ఎంతో కొంత ప్రభావం 10 నుంచి 15% భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం అయిన తర్వాత క్రమంగా పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఆ డ్రాప్ కనిపించకపోయినప్పటికీ ఫ్రీక్వెన్సీలో క్రమంగా ఫ్రీక్వెన్సీలో డ్రాప్ పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్టు అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ రెండింటిని జిఎంఆర్ గ్రూపే మెయింటైన్ చేస్తుంది. అందుకే ఒకే కంపెనీ కాబట్టి సమన్వయం చేసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ది అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ రెండింటిని సమన్వయం చేసుకొని వాళ్ళు ఫ్రీక్వెన్సీ తగ్గకుండా హైదరాబాద్ మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు కనెక్టివిటీ లేదా నెట్వర్క్ని రూపకల్పన చేసుకునే అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు విమానాశ్రయాల సంబంధించినటువంటి నిపుణులు భావిస్తూ ఉన్నారు. వాస్తవంగా కూడా హైదరాబాద్ డెవలప్ అవుతుంది అని అంటే దానికి కారణం అమరావతి పడిపోవటమే అనేటువంటిది కేసీఆర్ గారు మాజీ సీఎం ఆయన చెప్పినటువంటి లాజిక్, అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీ చెప్పినటువంటి లాజిక్. అమరావతి బాగుంటే హైదరాబాద్ బాగుండదు, అమరావతి బాగలేకపోతే హైదరాబాద్ బాగుంటుంది అనేటువంటి ఒక స్లోగన్ వినిపించారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఉంది అందుబాటులోకి వచ్చినప్పటికి కూడా సమన్వయం చేసుకోవడం కారణంగా అటు భోగాపురం ఎయిర్పోర్టు ఇటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 2 సమాంతరంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని జిఎంఆర్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్సే అంచనా వేస్తూ ఉన్నారు. సో కాబట్టి తెలుగు రాష్ట్రాలు రెండింటి కూడా సమాంతరంగా డెవలప్ అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అంతే తప్ప భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం అవుతుంది కాబట్టి హైదరాబాద్ది కొలాప్స్ అవుతుంది అని చెప్పి చెప్పట్లేదు. అక్కడ ఉండేటువంటి పాలకులు హైదరాబాద్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు చెప్పట్లేదు, అలాగే జిఎంఆర్ సంస్థ కూడా చెప్పట్లేదు. కాకపోతే 10 నుంచి 15% కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఫ్లైట్లు కానీ లేదంటే డొమెస్టిక్కి సంబంధించినటువంటి కానీ కొంచెం తగ్గేటువంటి అవకాశం కానీ ఓవరాల్గా
హైదరాబాద్కి సంబంధించిన డిమాండ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పడే అవకాశం లేదు అనేది చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ చెన్నైకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ మీద కూడా ప్రభావం ఉంటుంది అని చెప్పి కొంతమంది విశ్లేషిస్తుంటే, మరికొంతమంది ఏమంటున్నారంటే లేదు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్గా సేవలు అందించబోతుంది కాబట్టి దాని ప్రారంభం తర్వాత కోస్తా కారిడార్ అనేది బాగా అది నెట్వర్క్ పెంచుకుంటుంది, సప్లై చైన్ అనేది పెరుగుతుంది బాగా. సో ఆ కారణం చేత చెన్నై అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు కూడా మరింత ఫ్రీక్వెన్సీని పెంచుకునేటువంటి అవకాశం ఉంది సమన్వయంతో అనేటువంటి యాంగిల్లో చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినందువలన హైదరాబాద్కి కానీ లేదా చెన్నై ఎయిర్పోర్ట్కి కానీ పెద్దగా వచ్చేటువంటి నష్టం ఏమి లేదు అని చెప్పి ఒక వర్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదంటే విమానాశ్రయాలకు సంబంధించినటువంటి నిర్వాహకుల నుంచి కానీ వినిపిస్తుంది. ఇక ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ విశాఖపట్నంలో ఉంది కదా దగ్గరలో, మళ్ళీ ఎందుకు ఇది నిర్మించారు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది తూర్పు నావికా దళానికి సంబంధించినటువంటి దాని ఆధీనంలో ఉంది విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పటి వరకు విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు డెవలప్ కాలేదని అంటే, అది మిడ్-నైట్ 12 నుంచి మళ్ళా ఉదయం 6 గంటల మధ్యకాలంలో ఫ్లైట్స్ అవి దిగడానికి అనుమతించేటువంటివి కాదు నేవీ. అందుకే ఒకవేళ విశాఖపట్నానికి వెళ్ళాలి అని అంటే బిఫోర్ 12 అక్కడ ల్యాండ్ కావాలి, లేదా ఉదయం ఆఫ్టర్ 6 మాత్రమే ల్యాండ్ కావాలి. 12 అర్ధరాత్రికి అలాగే ఉదయం 6 గంటల మధ్యలో ఫ్లైట్లు ల్యాండ్ కావడానికి లేదు ఇప్పటి వరకు విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. అందుకే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది కాబట్టి రౌండ్ ది క్లాక్ 24/7 అందుబాటులో ఉంటుంది. విమానాలు ఎప్పుడైనా ల్యాండ్ కావచ్చు. హైదరాబాద్లో ఏ విధంగా అయితే 24/7 ల్యాండ్ అవుతున్నాయో అదే తరహాలో ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో చాలా వేగంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ కావడానికి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఎయిర్పోర్ట్లు నిర్మించేటప్పుడు కానీ లేదా విమాన సర్వీసులని వేసేటప్పుడు కానీ దానికి ఉండేటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత, ప్రయాణికులు ఎంతమంది ట్రావెల్ చేసే అవకాశం ఉంది, వీటన్నిటిని అంచనా వేసుకున్న తర్వాతనే ఎయిర్పోర్ట్ నిర్మిస్తారు. అవన్నీ అప్రూవల్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా భోగాపురం సక్సెస్ అవుతుంది. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రాబోయేటువంటి రోజుల్లో కార్గోకి లాజిస్టిక్కి పెద్ద హబ్ కాబోతుంది. అది ఇప్పుడు మనకి సాధారణమైనటువంటి ఎయిర్పోర్ట్గా కనిపించవచ్చు, కానీ రాబోయేటువంటి రోజుల్లో పెద్ద లాజిస్టిక్ హబ్గా మారబోతుంది. ఎందుకంటే కోస్తా తీరంలో అపారమైనటువంటి బ్లూ ఎకానమీ పెరగబోతుంది. అలాగే నాలెడ్జ్ ఎకానమీ విశాఖపట్నంలో ఆల్రెడీ ప్రారంభమైంది. వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో కాబట్టి బ్లూ ఎకానమీ అనేది ఈ ఎయిర్పోర్ట్ని మరింత రద్దీగా మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఇప్పుడు అంచనా వేస్తున్నటువంటి క్రమంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ప్రభావం హైదరాబాద్ చెన్నై మీద ఇప్పటికిప్పుడు కనిపించినప్పటికీ కూడా భవిష్యత్తులో కార్గో, లాజిస్టిక్, డొమెస్టిక్ కనెక్టివిటీ ఫ్లైట్ల విషయంలో ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి దాని ప్రభావం ఎంత ఉండే అవకాశం ఉందనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.